మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే అంటే ఆ ఉదయం 9 గంటలకల్లా ఎక్స్పర్ట్స్ ఈరోజు మార్కెట్ పైకి వెళ్తుందా లేక కిందకి పడుతుందా అని ఎలా చెప్పేస్తారో ఎప్పుడైనా అనిపించిందా? భలే ఉంటుంది కదా. సరే, ఈరోజు మనం ఆ ప్రీ మార్కెట్ పజిల్ ఏంటో, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. పదండి, మొదలుపెట్టేద్దాం. సో ఇదే అసలైన ప్రశ్న. ఇది అచ్చమొక పజిల్ లాంటిది. దానికి బోలెడన్ని ముక్కలుంటాయి. మనం ఈ విశ్లేషణలో ఆ ముక్కలన్నిట్నీ ఒక్కొక్కటిగా కలుపుతూ మార్కెట్ బిగ్ పిక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. రైట్. మరి ఈ పజిల్ను సాల్వ్ చేయడానికి మనకు ఏ ముక్కలు కావాలో దానికోసం వాడే ఫ్రేమ్వర్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పజిల్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ ఎప్పుడూ గ్లోబల్ మార్కెట్లే. అంటే మనం రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో ఏం జరుగుతుందో అదే మన ఉదయం మార్కెట్ ఓపెనింగ్కి టోన్ సెట్ చేస్తుందన్నమాట. గ్లోబల్ క్యూస్ని అర్థం చేసుకోవడమంటే ప్రపంచంలో జరిగే విషయాల ప్రభావం మన మార్కెట్ మీద ఎలా పడుతుందో తెలుసుకోవడం. అసలీ గ్లోబల్ సూచనలు మనకి ఎందుకింత ముఖ్యం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఉదయం ఏషియన్ మార్కెట్స్ నుంచి వస్తున్న సిగ్నల్స్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఒకవైపు జపాన్ నిక్కీ ఏకంగా 70 పాయింట్లు పెరిగి రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది. ఎందుకంటే వాళ్ల కరెన్సీ యెన్ బలహీనపడటంతో ఎక్స్పోర్ట్స్కి హెల్ప్ అవుతుందని అంచనా. మరోవైపు హాంకాంగ్ మార్కెట్ మాత్రం 0.6% నష్టాల్లో ఉంది. చైనా ఎకానమీ గురించిన ఆందోళనలే దీనికి కారణం. చూసారా, ఇలాంటి మిక్స్ సిగ్నల్స్ మన ఇండియన్ మార్కెట్ ఓపెనింగ్కు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. సరే, ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ల నుంచి మన దేశీయ మార్కెట్ వైపు వద్దాం. మన నిఫ్టీ సంగతేంటే? ఇక్కడ మనం చూడాల్సిన కీలకమైన నంబర్లు ఏంటి? ముందుగా సపోర్ట్ లెవెల్ గురించి తెలుసుకుందాం. దీన్ని సింపుల్గా ఒక ఫ్లోర్ లాగా అనుకోండి. మార్కెట్ పడుతూ పడుతూ ఒక పాయింట్కి వచ్చాక అక్కడ బయ్యర్స్ యాక్టివ్ అయిపోతారు. ఇక మార్కెట్ అంతకన్నా కిందకు పడకుండా ఆ ఫ్లోర్ అడ్డుకుంటుంది. మరి ఈరోజు నిపుణులు చూస్తున్న ఆ కీలకమైన ఫ్లోర్ ఏది? ఆప్షన్స్ డేటాను బట్టి చూస్తే ఆ మ్యాజిక్ నంబర్ 24,800. చాలామంది ట్రేడర్లు మార్కెట్ ఈ స్థాయి కంటే కిందకు వెళ్లదని బెట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ బలమైన బయింగ్ సపోర్ట్ ఉంటుందని ఎనలిస్టుల అంచనా. ఒక ఫ్లోర్ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్లో ఒక సీలింగ్ కూడా ఉంటుంది కదా. దాన్నే రెసిస్టెన్స్ లెవెల్ అంటారు. మార్కెట్ పెరుగుతూ ఒక స్థాయికి వెళ్లాక సెల్లర్స్ రంగంలోకి దిగి ఇక అంతకంటే పైకి వెళ్లకుండా ఒక గోడలా అడ్డుపడతారు. మరి నిఫ్టీకి ఎదురయ్యే ఆ సీలింగ్ ఏది? ఆ కీ లెవెల్ 25,000. ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, ఇది ఒక సైకలాజికల్ బ్యారియర్. మార్కెట్ ఈ స్థాయిని దాటాలంటే చాలా కష్టపడాల్సుంటుంది. సో ఈ రెండు నంబర్లు అంటే 24,800 ఫ్లోర్, 25,000 సీలింగ్, ఇవి రెండు కలిసి ఈరోజు ట్రేడింగ్కు ఒక క్లియర్ బ్యాటిల్ ఫీల్డ్ను సెట్ చేశాయి. మార్కెట్ ఎక్కువగా ఈ రెండు సరిహద్దుల మధ్యనే ట్రేడ్ అయ్యే అవకాశముందని ఎనలిస్టులు భావిస్తున్నారు. సరే, ఇప్పుడు మన పజిల్లోనే నెక్స్ట్ పీస్ ఏంటో చూద్దాం. మార్కెట్ ఓవరాల్ డైరెక్షన్తో పాటు కొన్ని స్పెసిఫిక్ కంపెనీల న్యూస్ కూడా మార్కెట్ను బాగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకి, ఈరోజు ఆటో స్టాక్సు ఫోకస్లో ఉన్నాయి. మారుతి, టీవీఎస్ సేల్స్ నంబర్లు దాదాపుగా అంచనాలకు తగ్గట్టే వచ్చాయి. కానీ హీరో మోటోకార్ప్ మాత్రం అంచనాల కన్నా కాస్త బెటర్గా పర్ఫామ్ చేసింది. సో ఈరోజు ఈ స్టాక్స్లో కొంత యాక్షన్ మనం చూడొచ్చు. ఆటో సెక్టార్తో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉన్నాయి. కోల్ ఇండియా నుంచి ప్రొడక్షన్ డేటా కొంచెం వీక్గా ఉంది. మరోవైపు టాటా పవర్, రైట్స్ లాంటి కంపెనీల నుంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఈ వార్తలు ఆయా స్టాక్స్ మీద నేరుగా ప్రభావం చూపుతాయి. ఇక మనం పజిల్లో బహుశా అందరికీ ఇష్టమైన చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చేశాం. అదేంటంటే మార్కెట్ను నడిపించే పెద్ద ప్లేయర్స్ అంటే ఆ స్మార్ట్ మనీ ఏం చేస్తుందో చూడటం. ఈ స్మార్ట్ మనీలో ముఖ్యంగా 2 రకాలుంటారు. ఎఫ్ఐఐలు అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఇంకా డిఐఐలు అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మన మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు లాంటివి. వీళ్లు వేల కోట్లలో ట్రేడ్ చేస్తారు కాబట్టి మార్కెట్ డైరెక్షన్ను వీళ్లే డిసైడ్ చేస్తారు. ఈ చార్ట్ చూస్తే మార్కెట్లో ఒక ఆసక్తికరమైన పోరు నడుస్తున్నట్లు అర్థమవుతోంది. చూడండి, నిన్న ఫారెన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు దాదాపు 1,600 కోట్లు అమ్మేశారు. కానీ మన డొమెస్టిక్ ఇన్వెస్టర్లు డిఐఈలు ఏకంగా 2,900 కోట్లు కొని మార్కెట్ పడిపోకుండా ఆపారు.
సో దీనివల్ల మనకు తెలిసే ముఖ్యమైన విషయం ఏంటంటే ఫారిన్ ప్లేయర్స్ అమ్మకాల ఒత్తిడి తెస్తున్నా కూడా మన దేశీయ ఇన్వెస్టర్లకు మన మార్కెట్ మీద ఉన్న నమ్మకం ఒక బలమైన కవచంలా పనిచేస్తోంది. చూసారా, మన పజిల్ సాల్వ్ అయిపోయింది. 1 గ్లోబల్ క్యూస్, 2 డొమెస్టిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, 3 కంపెనీల న్యూస్, 4 స్మార్ట్ మనీ ఏం చేస్తోంది. ఈ 4 ముక్కలను కలిపితే మార్కెట్ ఓపెనింగ్కి ముందే ఒక క్లియర్ పిక్చర్ ఎనలిస్ట్లకు వచ్చేస్తోంది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మార్కెట్ను అంచనా వేయడం అనేది నంబర్లతో కూడిన సైన్సా లేక అనుభవంతో, ఇంట్యూషన్తో వచ్చే ఒక ఆట? మన దగ్గర ఎంత డేటా ఉన్నా చివరకు మార్కెట్ను నడిపించేది మనుషుల ఎమోషన్సే కదా? ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.